జీవో 69ని అమలు చేసి నారాయణపేట నియోజకవర్గంలోని రైతులకు సాగునీరు అందించాలని కోరుతూ నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి, ఏఐసిసి కార్యదర్శి శ్రీ డబ్ల్యూసి సభ్యుడు మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ర రెడ్డితో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, వాకిడి శ్రీధర్ మరియు కుంభం శివకుమార్ రెడ్డిలతో కలిసి రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరారు. జీవో 69 నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాలోని రైతులకు సాగునీరు ఇవ్వాలని మంత్రిని కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారని, అన్ని అనుమతులు లభించిన వెంటనే నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని మంత్రి తెలియజేశారని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి తెలిపారు. మీడియా మిత్రులకు తోటి శాసనసభ్యులు మన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి, శ్రీహరి గారికి, జేఎంఆర్ గారికి అందరికీ కూడా ముందుగా నమస్కారాలు, ధన్యవాదాలు. ఈరోజు ఏదైతే మా నారాయణపేట నియోజకవర్గం ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఎదురు చూస్తున్నది. ఎందుకంటే మాకు అక్కడ మీ అందరికి తెలుసు, నీళ్లు లేని ప్రాంతం, వెనుకబడ్డ ప్రాంతం ముందు నుంచి కూడా. దాంతో పాటు వలసలు కూడా చాలా ఎక్కువైనాయి. ఎందుకైనాయి అని అందరు ప్రశ్నిస్తారు, కానీ ఎందుకైనాయి అనేది అక్కడ పోయి చూస్తే అక్కడ నీళ్లు అనేది మాకు ఉండవు. కాబట్టి ఏదైతే 2014లో జియో నంబర్ 69 అమలు చేయడానికి సిద్ధంగా ఉండేదో కాంగ్రెస్ పార్టీ, ఆ రోజు అది 10 సంవత్సరాలుగా కూడా దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు దాకా కూడా మా నారాయణపేట నియోజకవర్గం కానీ నారాయణపేట జిల్లాకు కానివ్వండి ఆ నీళ్లు అనేది ఇప్పటి వరకు కూడా అది కలగానే మిగిలిపోయింది. ఏదైతే మొన్న ఎలక్షన్ టైంలో, ప్రచారం టైంలో ప్రతి ఒక్కరికి కూడా చెప్పుకుంటూ వచ్చాం, ఒకటే ఏంటంటే మాకు మా నీళ్లు అనేది కావాలి, నారాయణపేట కొడంగల్ ఎత్తిపోత పథకాలు అనేది కూడా ఇంప్లిమెంట్ చేస్తాం తప్పకుండా అని జనాలకి ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకోవడానికే ఈరోజు మా ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఇంతకు ముందు ఏదైతే నారాయణపేటకు వచ్చి చెప్పడం కూడా జరిగింది, ఏదైతే తప్పకుండా నారాయణపేట కొడంగల్ ఎత్తిపోత పథకాలు అనేది కూడా ఇంప్లిమెంట్ చేసి త్వరలో 1,00,000 పైన ఎకరాలకు కూడా నీళ్ళు అనేది కూడా అందిస్తామని ఆయన ఆ రోజు ఇచ్చిన మాట ఈ రోజు మళ్ళీ మేము కూడా వెళ్ళి కలిసినప్పుడు చాలా సానుకూలంగా స్పందించడం జరిగింది. దానికోసమని మా నారాయణపేట నియోజకవర్గ ప్రజల తరఫున, మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. దాంతో పాటు ఇరిగేషన్ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ విషయాన్ని కూడా చాలా సానుకూలంగా స్పందించి తప్పకుండా చేస్తామని మాట ఇచ్చినందుకు కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.